హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన గీతా మేడం బెల్లారు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ధ్యానం ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం అనే గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరి ఇంత మంచి అవకాశాన్ని వైజాగ్ మాస్టర్స్ నాకు ఇవ్వడం, ఫర్ యూ అనే ఒక వేదిక నుండి ఒక జీవితానికి అర్థాన్ని తెలుసుకోవాలంటే కొత్త వాళ్ళు ఇలాంటివన్నీ అందుకే బద్రీ సార్ జూమ్ కరోనాలో స్టార్ట్ అవ్వడం వలన ఎంత వేల మంది వచ్చారండి. జూమ్ ద్వారానే వేల మంది వచ్చారు మన పిఎస్ఎస్ఎంకు. అలాంటిది ఇవాళ నా ఒక చిన్న అనుభవాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, అలాగే యూట్యూబ్‌లో ఉండే వాళ్ళకు, జూమ్‌లో ఉండే వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ, మరి ముందుగా సద్గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ సార్ వారికి పాదాభివందనాలు చేస్తూ, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకు పాదాభివందనాలు చేస్తున్నానండి. అలాగే నా తల్లిదండ్రులకు గూడా, నా ఫ్యామిలీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నిజం చెప్పాలంటే ఒక జీవితానికి ఆధ్యాత్మికత అనేది ఎంత ప్రాముఖ్యతనిస్తుంది అనేది అందులో కాలు పెడితే తప్ప తెలీదండి. ఎందుకంటే పుట్టామా, పెరిగామా, పెళ్లి చేసుకున్నామా, పిల్లలయ్యారా, పెళ్ళిళ్ళు చేశామా, ఎన్నిండ్లు చేశాం, ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో, ఎలా సేవ చేశాం, ఇంతవరకే ఒక ఆడదాని జీవితం అని అనుకునేదాన్ని నేను. ఆడదంటే పెళ్లి చేసి పంపించేస్తారు. అక్కడ ఎలా ఉండాలి, ఏంటి అనేది నేర్పించి పంపిస్తారు. అంతే తల్లిదండ్రులు. కానీ ఆ జీవితానికి ఒక అర్థం ఉండదండి. వస్తున్నారు అందరిలాగే చేస్తున్నారు. ఓ గొప్పగా ఆ ఇంటి కోడలు గొప్పదండి. ఈ ఇంటి ఆడబిడ్డ గొప్పదండి. ఇలా వరకే వస్తున్నాయి. కానీ తనకొక వ్యక్తిత్వం ఉంటుంది. తనది ఒక అంటే తాను తెచ్చుకున్న గోల్ ఏంటి అనేది గూడా తెలీదు. ఎందుకు జన్మ తీసుకొచ్చాం గూడా తెలీదు మనకు. అలాంటి స్థితే నాది గూడానండి. అందరి ఆడపిల్లల్లాగే నేను పుట్టాను. నేను గూడా పెరిగాను. తాతయ్య వాళ్ళు పెళ్లి చేసి పంపించారు, వచ్చాను. జరిగిపోతా ఉంది సంసారంలో. ఇద్దరు పిల్లలండి. కానీ ఇంతేనా? ఇది ఇంతేనా జీవితం? అనుకునేదాన్ని. కానీ అది ఎప్పుడు అనుకునేదాన్నంటే ఏదైనా సీరియల్ చూస్తున్నప్పుడో, సినిమా చూస్తున్నప్పుడే ఒక పెద్ద పెద్ద వాళ్ళను సపోజ్ ఎగ్జాంపుల్‌గా ఒక ఇందిరా గాంధీనో, సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళనో చూస్తున్నప్పుడు నాకు చాలా అనిపిచ్చేది లోపల నుండి. ఆడవాళ్ళు ఇంత గొప్పగా సేవలు చేస్తారు. కానీ ఇంతవరకే పరిమితమా? ఇంక అందరికి ఏమి లేదా? అలా కొంతమందే ఉండగలుగుతారా? అనుకునేదాన్ని నేను. ఆ ఒక్క అనారోగ్యానికి గూడా నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎందుకంటే నాకు అనారోగ్యం రాకపోతే ఈ జీవితం విలువ తెలిసొచ్చేది కాదు. ముఖ్యంగా ఈ మానవ జన్మ అనేది తెలిసొచ్చేది కాదండి. ఈ దేహం వచ్చింది ఊరికే వచ్చామా అంతవరకే తెలిసుండేది. నేనిలా ఉన్నాను, నేనలా ఉన్నాను, పొట్టిగున్నాను, పొడుగున్నాను ఇలా కంపేర్ చేసుకొని చూసుకునేదాన్ని నేను. కానీ ఈ ఒక అనారోగ్యం ఎంతటి జ్ఞానాన్ని అందుకే ఏదొచ్చినా పత్రి సార్ చెప్తారు కదండీ! ఏది జరుగుతున్నా మన జీవితంలో మనం కోరుకొచ్చిందే. మన వాస్తవానికి మనమే కారకులం. అది తెలుసుకోలేము. అది ఎంతమంది తెలుసుకుంటారు? ఒక ఆధ్యాత్మికత అనేది ఏదైతే తెలిసొస్తుందో, లేకుంటే కొంచెం భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళకి తెలిసొస్తుంది. కాకపోతే ఇవి రెండిట్లో లేని వాళ్ళకు జీవితం గురించి అస్సలు తెలీదు. ఊరికే జరిగిపోతుంటాయి రోజులు. వాళ్ళు అలాగే గడుపుతూ ఉంటారు. ఏదో జరిగిపోతున్నాయండి. నిన్న వచ్చింది, ఇవాళొస్తుంది, రేపొస్తుంది, వెళ్ళిపోతుంది అంతే. కానీ ఒక ఆత్మ ఎదుగుదల ఎలా ఉంటుంది? ఆత్మ అనేది ఉంది మన లోపల. అది వెళ్ళిపోతే మనం ఉండము అనే సంగతి గూడా తెలియని స్థితిలో నేను ఈ ధ్యానంలో అడుగుపెట్టానండి. అనారోగ్యం నుండి ఆరోగ్యం కోసమే నేనొచ్చాను. ఆరోగ్యం కావాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. నీకెన్ని కోట్లున్నాయని అడగరు. ఎన్ని ఇళ్ళు కట్టిచ్చావని అడగరు. ఆరోగ్యం బావుందా అని అడుగుతారు. ఆ ఆరోగ్యం కోసమే అనారోగ్యం వచ్చినప్పుడు నేనేంటి అని తెలుసుకున్నాను.
నా జీవితం ఏంటి అని తెలుసుకున్నాను. అప్పుడు నా లోపల ఒక్కొక్క క్వెషన్స్ ఉదయించాయండి. ఇంతేనా జీవితం అంటే? పెరిగానా? పెళ్లయిందా? పిల్లలు పుట్టారా? వెళ్ళిపోతున్నాను నేను. ఇంతేనా? ఇంకేమి లేదా? అని నాకిష్టమైన దేవుడు షిరిడి సాయిబాబా అండి. కానీ చాలా సార్లు క్వెషన్ ఏస్తూ ఏడ్చేదాన్ని నేను. సప్తాహాలు చాలా చేసేదాన్ని. అప్పుడు చాలా ఏడుపొచ్చేది. ఒక ఆడదాని జీవితం ఇంతేనా అనిపిచ్చేది. కానీ కొన్ని సినిమాలు చూసినప్పుడు ఓహ్! జీవించాలంటే ఇలా జీవించాలి. ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి. ఈ భూమాత మీద జన్మ తీసుకొచ్చాం కదా! మరి ఏమి చేయలేకపోతున్నాం. ఇంటి వరకే పరిధిలో ఉన్నాం. అది గూడా అనారోగ్యంతో ఇంటిని గూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. ఇది నా బాధ. ఎందుకు జన్మ తీసుకొచ్చానో తెలీదు. ఒక భార్యగా సరిగా లేను. ఒక పిల్లలకి తల్లిగా సరిగా లేను. మరి దేనికోసం నా జన్మ? ఎందుకొచ్చాను నేను? భారమా భూమాతకు? ఇలా క్వెషన్‌లేసుకునేదాన్నండి నేను. చాలా ఏడ్చేదాన్ని. నలుగురిని చూసేదాన్ని. ఏంటి ఒకళ్ళు బాగుంటే ఇంకొకళ్ళు బాగుండరు. అంటే తెలుసు కదా! కొంచెం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నీ కర్మ ఎలా ఉంటే అలా ఉంటుంది. ఏ జన్మలో ఏం చేసుకొచ్చావో అంటే ఇంత భయంకరంగా జన్మలు తీసుకొచ్చుంటామా? అంటే అప్పుడు తెలియక తీసిన తప్పు తప్పే. దాన్ని అనుభవిస్తున్నాం. దీని నుండి బయటకు పడేది ఎలా? ఎన్ని పూజలు చేశానో, ఎంతమంది గురువుల దగ్గరికెళ్ళానో, ఎన్ని హోమాల దగ్గర కూర్చున్నానో. ఏమి మార్పనేది లేదు. జీవితంలో లేదు, ఆలోచనలో లేదు, దేహపరంగా లేదు. ఏమీ లేదు. మరి ఎలా నేను తెలుసుకోవాలి? ఇంతేనా నా జీవితం? అని చాలా బాధపడేదాన్ని. అప్పుడు ఎవరిని చూసినా ద్వేషించేదాన్ని. ఎందుకంటే నాకన్నా వాళ్ళు బాగున్నారు. ఇదొక ఏడుపు ఉంటుంది కదండీ! నాకుండేదండి ఎక్కువ. అనారోగ్యం ఉన్నప్పుడు నేను ఇన్ని చేస్తున్నాను. బాబాని బాగా తిట్టుకునేదాన్ని. నేను నీకిన్ని పూజలు చేస్తున్నాను కదయ్యా! పీరియడ్ వచ్చినా తప్పని ఉన్నా కూడా నాకు తప్పనిపించడం లేదు. చేసేదాన్ని పూజలు నేను. కానీ నీ నీకు కనికరం అనేది లేదా? అని తిట్టేదాన్ని బాబాను. ఆవిడ ఏం చేసింది? ఆవిడ ఏం పూజలు చేయట్లేదే! బాగుందే! మరి నేనేం కర్మ చేసుకున్నాను? ఏం చేస్తే ఈ కర్మ నుండి బయటికొస్తాను? ఇలా చాలా సార్లు బాబా దగ్గర నేను పోట్లాడుతా ఉండేదాన్నండి. అప్పుడు నాకు కజిన్ సిస్టర్ అవుతారు. నాగేశ్వరి మేడం అని బళ్ళారిలో. ఆవిడ ఈ ధ్యానానికి నాకు నేర్పించారు. పరిచయం చేయించారు. అప్పుడు గూడా ఇష్టం లేదు నాకు ధ్యానం అంటే. ఎందుకంటే ఎన్నో వేలు ఖర్చు పెట్టినా సరిపోని అనారోగ్యం. కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుందా అనేది ఒక పెద్ద అనుమానం. అనుమానం పక్షిని నేను. ఏం జరిగినా ఉత్త అనుమానాలతోనే క్వెషన్‌లుండేవి. చాలా క్వెషన్‌లుండేవి నాలో. ఎలా జీవించానంటే ఒక అర్థవంతమైన జీవితం కాదండి. అస్తవ్యస్తంగా. అంటే ఇప్పుడుండే క్షణంలో ఆలోచన ఇంకో క్షణానికి ఉండదు. ఇప్పుడుండే మనస్తత్వం ఇంకో క్షణానికి ఉండదు. ఇప్పుడే ఉండే గుణం ఇంకొకసారి ఉండదు. ఇప్పుడుండే మనిషి ఇంకాసేపటికి మారిపోయేదాన్ని. అంటే ఏంటి ఇది? ఒక ఆడదాని మనసు చంచలమని విన్నాను. మరి ఇంతగానా అనిపిచ్చేది నాకు. అంటే సినిమాలు అవి చూసి వినేదాన్ని నేను. ఓహ్! ఆడదాని మనసు సముద్రమంత లోతంటారే మరి నా మనసు ఎక్కడుంది? ఆ లోతులోకి ఎలా వెళ్ళాలి నేను? ఇలా చాలా క్వెషన్స్ వచ్చేవి. అప్పుడు అక్క ఒక 3 వాక్యాలు నాకు బాగా నచ్చేవండి ఆవిడ. ధ్యానం అంటే నాకిష్టముండేది కాదు. సర్వరోగ నివారిణి అని చెప్పే మాట నాకు బాగా హృదయానికి హత్తుకునిందనమాట. ఇది గూడా చేసేద్దాం. ఎందుకంటే ఒక అనారోగ్యం వచ్చినప్పుడే వైరాగ్యం వస్తుంది. ఏది పోగొట్టుకుంటామో దాని విలువ అప్పుడు తెలిసొస్తుంది. నాకు నా దేహం ఆరోగ్యం పోగొట్టుకున్నప్పుడే నా ఒక ఆరోగ్యం పైన దృష్టి మరల్చానండి. ఆరోగ్యం అంటే ఏంటి అసలనేది అప్పుడు తెలుసుకున్నాను. ఎన్ని ఉన్నా అనుభవించడానికి ఆరోగ్యం లేకపోతే ఏం ప్రయోజనమండి? ఇంటి నిండా అన్నీ ఉన్నాయి. కానీ దానికి అనుభవించే అర్హత లేనప్పుడు ఆ జీవితం వేస్ట్ కదండీ! అప్పుడు తెలిసొచ్చిందండి నాకు. ఒక దేహం విలువ, ఒక ఆడదాని విలువ, ఒక ఆడది, ఒక గృహిణి ఇంట్లో అనారోగ్యంతో పడుకుంటే ఆ ఇల్లు ఎలా అవుతుంది అనేది ప్రత్యక్షంగా అనుభవించానండి నేను. అప్పుడు తెలిసిందండి. ఎందుకు ఇంటికి దీపం ఇల్లాలు అంటారు అనేది అప్పుడు తెలుసుకున్నానండి నేను. ఇవన్నీ అయిన తర్వాత అక్క ఆ ఒక్క వాక్యం చెప్పడంతో అంటే ధ్యానం నుండి మనం అన్ని రోగాలు పోగొట్టుకోవచ్చా అనే ఒక ఆశతో కాలు పెట్టానండి.
ఈ ఒక దేహాన్ని ఉంచుకోవాలి నా పిల్లల కోసం, నా సంసారం కోసం. ఎందుకంటే నేనెళ్ళిపోతే అన్నీ బాగుండే వాళ్ళకి ఇంకొకళ్ళొచ్చేస్తారు. పిల్లలకు తల్లి రాదు కదండీ! ఆ ఒక్క ఉద్దేశ్యంతో నేను ఈ ధ్యానంలో అడుగుపెట్టానండి. ధ్యానంలో అడుగు పెట్టంగానే నాకు ధ్యానం కుదరలేదు. ఎందుకంటే నా కర్మలు ఎన్నో ఉన్నాయి. తర్వాత నేను ధ్యానాన్ని పెంచుకుంటూ వచ్చానండి. ఇష్టపడ్డాను. ఒక 3 రోజులు నాకు ధ్యానం కుదరలేదు. తర్వాత ప్రతి ఒక్కళ్ళు వచ్చి చెప్పేదాన్ని బట్టి నాకేం అర్థమయిందంటే, ఇది ఏదో చేస్తే కానీ తెలీదు. వింటున్నాం. వింటే ఏమి రాదు. చేస్తేనే వస్తుంది. వాళ్ళు ఏం చేస్తే అలా మార్పు చెందారో దాన్ని పట్టుకున్నానండి. సాధనని పట్టుకున్నాను. ఫస్ట్ ఒక 15 రోజులు, ఒక గంట, 3 గంటలు చేశాను. తర్వాత నాది గంటల తరబడి సాధనలో కూర్చున్నాను. ఆ ఒక సాధనలో ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వచ్చానండి. అసలేంటి జీవితం అంటే ఏంటి? ఎందుకు భూమి పైన వస్తున్నాం మనం? ఒక అద్భుతమైన లోకం భూలోకం. ఇక్కడ రావాలంటే ఛాలెంజ్ తీసుకొని వస్తున్నాం మనం. మరి అలాంటి ఛాలెంజ్ తీసుకొచ్చి ఇక్కడ ఏడుస్తున్నాం తెలియక మాయలో పడి. అందుకే మాయ ముందొచ్చి తర్వాత బిడ్డ వస్తుందంటండి. అంటే మాయ అనేది అక్కడ విడిపోయినా ఇక్కడ ఈ భూలోకం అందుకే అంటారు భూలోకం, మాయలోకం అంటారు. ఆ మాయలోకంలో చిక్కుకొనేసుకున్నాను నేను. ఇంత అద్భుతమైన జన్మ నేను ఎంత వ్యర్థంగా పోనిచ్చాను. ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది నాకు. ఇప్పుడు దొరుకుతా ఉంది. ఒక తెలియని ఆనందాన్ని లోనయ్యేదాన్ని నేను. ఆ గంటల సాధనలో. పిరమిడ్‌కెళ్ళేదాన్ని నేను. పిరమిడ్‌కెళ్ళినప్పుడు అక్కడ కొన్ని చూసానండి నేను. ఆ పిరమిడ్ శక్తి ఏంటి అస్సలు? అక్కడ మాస్టర్స్ ఎలా వస్తున్నారు? ఎందుకు ధ్యానం సర్వరోగ నివారిణి అవుతా ఉంది? మనలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి? ఎంతో మంది దగ్గర వెళ్తున్నాం. పూజలు చేస్తున్నాం. ఎన్నో పూజలు చేశానండి. పూజ చేసే వరకు నా మనసు నెమ్మదిగుండేది. వేరే వాళ్ళ మీద ఆలోచన పోయేది కాదు. కానీ పూజ అయిన తర్వాత మళ్ళీ నా ఆలోచనలు రొటీన్‌గా అవే ఆలోచనలు. అవే పనికి రాని ఆలోచనలు, పనికి రాని మాటలు. ఏం ప్రయోజనం నేనన్ని పూజలు చేసి గూడా? ఎందుకు నాకు రిజల్ట్ రావట్లేదు అంటే, నా ఆలోచన సరిలేదు. నా మాటలు సరిగా లేవు. అక్కడ కూర్చున్న సేపు మనశ్శాంతి. ఒక దేవుడున్నాడు వచ్చి నాకు చేస్తాడని ఆయన మీద సరెండర్ అయిపోయాను నేను. ఆయన మీద ఆధారపడ్డాను అప్పుడు ఆ క్షణంలో నేను. కానీ ఆయన తల్లిదండ్రుల్లాంటి వాళ్ళు దేవుళ్ళు. వాళ్ళు మనకేమి చెయ్యలేరు అనే సత్యాన్ని తెలుసుకోలేకపోయానప్పుడు. ఏడ్చేదాన్ని. నన్ను నన్నెందుకిలా ఉంచావు తీసుకెళ్ళిపో అని చాలా ఏడ్చేదాన్ని నేను. పిల్లల దగ్గరికి వెళ్ళలేను. పిల్లల్ని ప్రేమతో చూడలేను. ఏది చేత కానప్పుడు, ఈ చేతకాని శరీరాన్ని ఎందుకుంచుతున్నావు? భయం. చావాలన్నా, సూసైడ్ చేసుకోవాలన్నా భయమండి. చావుకి దగ్గరొచ్చి వెనకొచ్చాను. ఎందుకంటే భయం. చావంటే ఎందుకు భయం అప్పుడు తెలీదు. పిల్లలు ఒక సాకు. పిల్లలున్నారు నేనెళ్ళిపోతే నా పిల్లలు ఏమవుతారు? అనే సాకండి. కానీ అక్కడ చావంటే భయముంది లోన. ఆ భయాన్ని నేను జయించాలి. ఎలా జయించాలి? నాకు చావాలని ఉంది. ఎందుకంటే జీవితానికి అర్థం లేనప్పుడు నేనుండి వేస్ట్ కదా! పిల్లలకి ఎందుకు పనికి రాకపోతున్నాను. ఒక సంసారంలో ఒక గృహిణిగా ఏ పని సాధించలేకపోతున్నాను. మంచి ప్రేమను అందించలేకపోతున్నాను. ఇలా చాలా నలిగిపోయాను నేను. అప్పుడు ఈ ధ్యానానికొచ్చినప్పుడు ఆడవాళ్ళకు తెలుసు కదండీ! ఏదైనా లోన నుండొచ్చిందంటే తపిస్తాం అది పొందే వరకు. అలాగే పూజలు గూడా అలా తపిస్తూనే చేశాను. ధ్యానం గూడా అలాగే. ఇష్టమైనప్పుడు, కష్టం అనుకున్నప్పుడు నేను చెయ్యలేకపోయానండి. కుదిరేది కాదు నాకు. ఎప్పుడైతే ఒక నమ్మకాన్ని పెంచుకున్నానో, విశ్వాసాన్ని పెంచుకున్నానో, నేను ఎలా కూర్చోగలిగానంటే, ఒక రాతి శిలలా కూర్చున్నానండి ధ్యానానికి. నొప్పులొస్తున్నా, ఎటువంటి బాధలనిపిస్తున్నా వదిలేదాన్ని కాదు. ఎందుకంటే, హరహర మహాదేవ చూసేదాన్నప్పుడు. సతీదేవికి ఎన్ని ఇబ్బందులు పెడతాడాయన. ఒక నారి నారాయణి అయిందంటే అవన్నీ గెలుచుకునిందావిడ. మరి నేనవ్వలేనా? నేను కూడా ఒక తల్లికి గర్భం నుండే కదా వచ్చాను.
వీళ్ళందరినీ నేను పొగుడుతున్నాను. నా ఆత్మ గూడా గొప్పది అని అంటున్నారు కదా! వీళ్ళందరూ మాస్టర్స్. సీనియర్స్ అందరూ అంటున్నారు. "నువ్వు ఆత్మవి" అని అంటున్నారు. ఆత్మలో ఎన్నో శక్తులుంటాయి. అవి సాధన ద్వారా బయటికి తీ అని చెప్తున్నారు కదా! మరి చేస్తే కదా తెలిసేది అనిపించిందండి. అప్పుడు స్టార్ట్ చేశానండి సాధన. ఆ సాధనలో ఎన్నో సత్యాలని నేను తెలుసుకున్నాను. కేవలం సంసారం కోసమే ఒక మహిళ దిగి భూమి పైన రాదు. ఆ భూమాత ఇష్టపడితే తప్ప మనం ఇక్కడ కాలు మోపగలుగుతాము. ఆవిడ పర్మిషన్ లేకపోతే, మన గురువుగారు మనం దింపకపోతే మనం రాము. అప్పుడు అనిపించిందండి. ఓహ్! నా ఆత్మ గూడా ఆధ్యాత్మిక ఆత్మ. అది ఎన్నో జన్మల నుండి అంటే ఆధ్యాత్మిక అనేది ఆది యుగాల నుండి తీసుకొస్తున్న ఒక అనుభవాన్ని పొందేటందుకే నేను వస్తున్నాను. ఇన్ని రోజులు ఒక మాయలో ఉన్నాను నేను. ఇప్పుడు బయటకొచ్చాను ఆ మాయ తొలగి. కంటి మీద మాయ ఉంటుంది కదండీ! ఆ మాయ నాకు కేవలం నా కుటుంబంలోనే పరిమితం చేసేలాగా నాకు ఆ మాయ అనేది కప్పేసిందండి. నేను ఒక ఆడదాన్ని నేనేం చెయ్యలేను. నేనెక్కువ చదువుకోలేను. నన్ను నేను చాలా చులకనగా చూసుకునేదాన్ని. ఎవరితోన్నా మాట్లాడాలంటే బిడియం నాకు. ఎంత ఉన్నా తనొక పెద్ద కుటుంబంలో ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ ఎవరితోనైనా మాట్లాడాలంటే ఒక బిడియం లాంటిది సంకోచం. ఎందుకు మాట్లాడాలి? వాళ్ళతో ఏం పనుంది? ఇలా భావించేదాన్ని. ఒకళ్ళని చూసి ఇష్టపడేదాన్ని కాదు. నాకిష్టమైతే తప్ప మాట్లాడేదాన్ని. అంటే మనస్తత్వం ఎలా ఉందంటే, నాలో నేను చాలా చులకనగా చూసుకునేదాన్ని. నన్ను నేను చాలా క్షీణించుకుపోయేలాగా ప్రవర్తించుకునేదాన్ని. నాకేది చేత కాదు, ఏది చేత కాదు అని. ఇప్పుడు తెలిసిందండి. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నానో నేను, ఒక మహిళ, ఒక స్త్రీమూర్తి, ఒక జగన్మాత పార్వతీ దేవిలాగా కూర్చుంటే, ఆవిడ ఏదైనా సాధిస్తుందని నేను ధ్యానం ద్వారా తెలుసుకున్నానండి. కూర్చున్నాను. గంటలు, గంటలు కూర్చున్నాను. అప్పుడు తెలుసుకున్నానండి. ఊరికే దిగలేదు నేను. ఒక పర్పస్ మీదే దిగాను. వీళ్ళనందరిని కోరుకొని వచ్చాను నేను. ఆ సత్యాన్ని తెలుసుకున్నానండి. అంతకుముందు నాకు సంసారం నరకం. ఎలా నరకమంటే, ఎందుకబ్బా ఈ సంసారం అనేది? ఆడపిల్లలను బంధించేస్తారు. బాగా ఫ్రీగుంటాం పుట్టినింట్లో. బంధించి ఒక పెళ్లి పేరుతో పంపించేస్తారు. ఇక్కడ ఇరుక్కుపోతాం మనం. అంటే నాకేది ఇష్టమున్నా తగ్గించుకోవాలి. నా వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టాలి. అంటే ఇలాంటి ఎన్నో ఆలోచనలతో నేను చాలా ముడుచుకొని పోయినానండి జీవితంలో. ఎప్పుడైతే ధ్యానానికి చేస్తూ వెళ్ళానో సాధన, అప్పుడు తెలుసుకున్నానండి. నన్నెవ్వరు బంధించలేదు. నా ఆలోచనలే నాకు బంధిస్తున్నాయి. నేను ఏది చేస్తానో అదే క్రియేట్ అవుతా ఉంది నా జీవితంలో. కర్మలు మోసుకొచ్చాను. దాన్ని తొలగించడము బయటెక్కడా లేదు. ఏదైతే నా కర్మను మోసుకొచ్చిందో దాంతో నేను కనెక్ట్ అవ్వాలి. నా ఆత్మే కదండీ నన్ను తీసుకొచ్చిందన్న సత్యాన్ని నేను తెలుసుకున్నానండి. దాన్ని పట్టుకోవాలనే తపన మొదలైందండి నాకు. పట్టుకోగలిగాను. ఎంతో సాధన చేసి దాంతో అనుసంధానమయ్యాను. ఎన్నెన్నో జన్మల నుండి తీసుకొచ్చిన కర్మల్ని చూశాను. ఏ స్కిన్ అలర్జీ అయితే వచ్చిందో ఎంతమందిని అసహించుకున్నానో, ఎంతమందిని కుష్ఠరోగుల్ని నేను ఎన్ని విధాలుగా హింసించానో, ఇవన్నీ నేను చూసుకున్నాను. ఎప్పుడైతే చూసుకున్నానో లోపల నుండి అందుకే అంటారు చూడండి, ఏదైనా ఒకళ్ళు చెప్తే రాదు. నీ లోపల నుండి వస్తేనే నువ్వు మార్పు చెందుతావని. ఆ విషయమే నా జీవితంలో జరిగిందండి. నా లోపల నుండి మార్పనేది రావడం నేను గమనించాను. క్షమించండి అని వేడుకోగలిగాను. క్షమించండి అని వేడుకోవడానికి కూడా అహం అడ్డమొస్తా ఉండేదండి నాకు. అది చూసాను నేను. ఒకరిని క్షమించమని అడగడానికి కూడా నాకు నోరు వచ్చేది కాదు. అలాంటిది ఏడ్చాను బాగా ధ్యానంలో. నన్ను క్షమించండి. తెలియక చేసినా, తెలిసి చేసిన అజ్ఞానానికి శిక్ష ఉంటుంది. ఎప్పుడైతే ఆ అజ్ఞానాన్ని నేను క్షమించమని హృదయపూర్వకంగా కోరుకున్నానో, కొండంత వచ్చేది ఆవగించంత అయిందండి నా కర్మ. అనుభవించాను అన్నీ. కాకపోతే అంత అనుభవించలేదు. ఆ కర్మకు తగ్గంతగా అనుభవించలేదు. కొంచెం కొంచెం అనుభవించుకుంటూ వచ్చాను. అప్పుడు చూసానండి. ఈ జీవితం అంటే ఎంత అద్భుతం. అందులో స్పెషల్‌గా ఒక మహిళ జీవితం.
అందుకే కవులందరూ గూడా ఒక మహాసముద్రాన్ని కావచ్చు, ఒక కవిత్వాన్ని కావచ్చు, ప్రకృతిని గూడా కావచ్చు, ఒక మహిళలతోనే పోల్చుకుంటారు. కదండీ! శ్రీమూర్తితోనే పూలస్తారు. అంటే అంత అద్భుతమైన జన్మ నేను తీసుకొచ్చాను అని అప్పుడు అర్థమైందండి నాకు. అరే! నేను ఇన్ని రోజులు నాకు ఆడదంటే ఎలా ద్వేషం కలిగేదంటే నా పైన నాకు ద్వేషం కలిగేదండి. ఎందుకు ఆడ జన్మగా పుట్టావు నువ్వు? ఆహ్, నేను ఒక మగాడినైంటే ఎంత స్వేచ్ఛ ఉండేది నాకు. ఎంత అద్భుతంగా జీవించేదని. ఇలా ఉండేవండి నాకు ఆలోచనలు. ఎప్పుడైతే ఒక స్త్రీమూర్తిలో ఎన్నో శక్తులు దాగుంటాయి. సాక్షాత్ కృష్ణ పరమాత్ముడైన ఆ దేవాని దేవతలకైనా అమ్మ అవసరం. అమ్మ ఎక్కడి నుండొచ్చిందండి? ఒక స్త్రీ తత్వం, ఒక స్త్రీమూర్తి నుండే వచ్చింది. అలాంటి స్త్రీ జన్మను కోరుకొని దిగానంటే నేనెంత గొప్పదాన్ని అని ఆ రోజు తెలుసుకున్నానండి. ఆ రోజు నేను మొత్తం మహిళా యుగానికే కృతజ్ఞతలు చెప్పుకున్నానండి. నన్ను స్త్రీగా పంపించిన ఆ భగవంతునికి నేను థాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకంటే సామాన్యం కాదండి ఒక స్త్రీ. ఎన్నో తను సహనం, ఓర్పు ఎన్నో గుణాలు ఆవిడలో ఉంటాయి. అవన్నీ నేను ధ్యానం ద్వారా తెచ్చుకున్నాను. సహనం భూమాత అంత సహనం ఉండాలి అంటా ఉండ్రి. మా పెద్దవాళ్ళందరూ, మా అమ్మ వాళ్ళు అంతా. నేను ఏడ్చేటప్పుడు, సహనం ఉంటే అయిపోతుంది నా కథ అని ఏడ్చేదాన్ని నేను. కానీ ఆ సహనంతో ఏదైనా గెలవచ్చు అని మన పత్రి గారు నిరూపించారండి. సహనమే ప్రగతి అనే ఒక కాన్సెప్ట్ పైన ఆయన ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరిని ఎదిగించారండి. ఆ పట్టుకున్నానండి. నన్ను నేను టెస్ట్ చేసుకునేదాన్ని. ఎవరైనా ఏదన్నా అన్నారంటే కోపమొస్తుందా? నేనెలా స్పందిస్తున్నాను? ముందు కోపమొచ్చేది. మా పిల్లలు నవ్వేవాళ్ళు. ధ్యానం అంటున్నావు, ధ్యానం చేస్తే ఏమి రాదంటున్నావు, కోపం రాదంటున్నావు, నువ్వు చూస్తే తెగ అరుస్తున్నావు అనేవాళ్ళండి. అంటే ప్రతీదీ మనల్ని గమనిస్తారు అనేది నాకర్థమైంది. ముందు ఇంట గెలిచాలి అంటారు కదండీ! నేను ఎవరికో నేను గెలిచానని చూపించుకోవడానికి అవసరం లేదు. నన్ను నేను తృప్తిగా ఉండాలి నా జీవితంలో. నా జీవితం తృప్తిగా జీవిస్తున్నాను. 10 మంది కోసం నా దేహం పనికి వస్తా ఉంది, ఉపయోగపడుతుందంటే అది జీవితము అనిపించిందండి. ఎందుకంటే సేవ చేస్తున్నాం. ఇంటి వాళ్ళకి సేవ చేస్తున్నాం. అది సేవ కాదది. నేను తెలుసుకున్న నిజమండి అది. ఎందుకంటే సేవ అంటే అది నేను కోరుకొచ్చాను వీళ్ళందరికీ. నా బాధ్యత, నా కర్తవ్యం. వీళ్ళని చేయాల్సిందే. మా బావగారు ఉండేవాళ్ళండి. ఆయన బెడ్‌లో ఉండేవాడు 8 సంవత్సరాలు. 8 నెలలు ఆయన బెడ్‌లో ఉన్నారనమాట. అప్పుడు ఆయనకి మైండ్ మెచ్యూర్ లేదు. చిన్న అబ్బాయి తత్వమే ఆయనకి. పసి తత్వం అన్నమాట. అమ్మ అనేవాళ్ళాయన. ఆయనకి అన్నీ చేశాను నేను. ఒక జన్మలో ఆయన నాకు తండ్రి అని బాలకృష్ణ సార్ వచ్చి గైడ్ చేయడం వల్ల గూడా తెలుసుకున్నాను. అంతకుముందు నేను ఆయన మీద ద్వేషం లేదు, అసహ్యం అనిపించుకునేదాన్ని కాదు. అన్నీ చేసేదాన్ని. ఆయన స్నానం గూడా చేసేటప్పుడు నా తండ్రికి చేయిస్తున్నానే భావన వచ్చేది నాకు. తర్వాత తెలిసింది ఆయన నాకు ఒక జన్మల తండ్రి అని. అప్పుడు అంతకుముందయితే అంతకుముందయితే చెయ్యగలుగుతానో లేదో గూడా నాకు తెలీదు. కానీ ధ్యానానికొచ్చినప్పుడు నేను అనుకునేదాన్ని, చాలా గర్వపడేదాన్ని కొన్ని రోజులు. చూడు ఎవరు చేస్తారు బావగారికి గూడా నేను సేవ చేస్తున్నాను అనుకునేదాన్ని. తర్వాత తెలుసుకున్నానండి. అది సేవ కాదు. నా కర్తవ్యం. నేను ఎంచుకొనొచ్చాను ఆయన్ని. ఆయనకి సేవ చేయాలనే మహాభాగ్యాన్ని నేను తీసుకొచ్చాను. మరి ఇప్పుడొచ్చి నేను ఆయనకి సేవ చెయ్యరాదు అంటే ఎలా? అసహించుకుంటే ఎలా? అనిపిచ్చిందండి. ఆ సేవా భావన ఒక తండ్రిలాగా, ఒక అవధూతలు ఎలా ఉంటారో రోడ్డు పైన వెళుతూ అన్నీ అసహించుకుంటూ ఉంటాం కదండీ! ఆ రూపంలో నేను చూసుకోగలిగానండి. ఇది నాకు నా ధ్యానం నుండి వచ్చిన జ్ఞానం అనిపిచ్చిందండి. ఎందుకంటే, ఒక జ్ఞానం రావాలంటే అందుకే పత్రి సార్ ఎంతో చక్కగా చెప్తూ వచ్చారాయన. పెద్ద పెద్ద వర్డ్స్ ఉపయోగించుకోలేదండి. సామాన్యంగా ప్రైమ్ మినిస్టర్ కదండీ! దేవుడు నుండి గూడా అర్థం చేసుకునేలాగా చిన్న రైతు గూడా అర్థం చేసుకొని చిన్న చిన్న వర్డ్స్ ఆయన యూజ్ చేశారు. ధ్యానం నుండి జ్ఞానం అన్నారు. జ్ఞానం నుండి ముక్తి అన్నారు. ధ్యానం నుండి డైరెక్ట్ ముక్తి రాదండి. జ్ఞానం రాకపోతే, ఆ జ్ఞానమే నాకు లేకపోతే నేను నా జీవితం మార్పు చెందేది కాదు. ముందు జీవితం నాకు గొంగళి పురుగులా ఉండేది. ఎక్కడ చూసినా ముళ్ళు గుచ్చుకునేవి అనిపిచ్చేది నాకు. అంటే నేను తీసుకొచ్చిన జన్మ, నేను తీసుకొచ్చిన ఆలోచనలు, నేను తీసుకొచ్చిన కర్మలు, నా ఉండే వ్యక్తిత్వానికి నాకలా అనిపిచ్చేదండి.
ఎవరు ప్రేమతో మాట్లాడినా నాకలా అనిపిచ్చేది కాదు. ఓహ్! వాళ్ళేదో స్వార్థం కోసం నాతో ఇలా మాట్లాడుతున్నారు. ఆ ప్రేమను గూడా స్వీకరించే గుణం నాకు ఉండేది కాదు. వాళ్ళెంతో చక్కగొచ్చి నీ ఆరోగ్యం బాగలేదు కదంటే, ఓహ్! వీళ్ళు దేనికోసమో వచ్చారు నా ఇంటికి అనే ఆలోచన చేసేదాన్ని. ఇప్పుడు అలా కాదండి. ఆ ప్రేమమూర్తులకి నేనెంతగానో థాంక్స్ చెప్పుకుంటా. ఎందుకంటే నాలో ఉండే ప్రేమను బయట తీయగలిగారు వాళ్ళు. ఆ ప్రేమ ఎలా ఉంటుందో చవి చూసాను నేను. స్త్రీ అంటేనే ఒక ప్రేమకు నిదర్శనం అంటారు. ఒక నిలువెత్తు విగ్రహం మహిళ అంటారు ప్రేమకు. మరి నాలో ఆ ప్రేమ ఉండేది కాదు. ఎప్పుడైతే సాధన చేస్తూ వచ్చానో, అందుకే అంటారండి అనాహత చక్రాల్లో లక్ష్మీదేవిని ఉంచుకుంటాడాయన. లక్ష్మీదేవి అంటే మనం సంపద ఒకటే అనుకుంటాం. సంతోషం, సుఖం. ఎక్కడైతే ఒక మహిళ ఆనందంగా తన ఇంట్లో గడుపుతుందో, అక్కడ శ్రీ మహాలక్ష్మి ఎప్పుడు స్థిరంగా ఉంటుందంటండి. అందుకే పెద్దలు అంటా ఉంటారు కదండీ! అంటే ఆహ్, ఒక ఇంటి కోడల్ని ఎవరినైనా చూస్తే శ్రీ మహాలక్ష్మిలాగుంది. ఆవిడ ఆ ఇంటిని అంత సుఖశాంతిగా పెడతా ఉంది. అంటే ఆవిడ ఉంటేనే ఆ ఇంట్లో సుఖాలన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆస్తులతో పని లేదండి. అందుకే శ్రీ మహాలక్ష్మిలాగున్నావు. అంటే చూడండి దేవతలతో ఒక మహిళను పోల్చుకుంటారు. ఆవిడ చాలా గట్టిగా ఉందనుకోండి, కొంచెం గయ్యాళిలాగా ఉందనుకోండి, చండిలా ప్రవర్తిస్తుందిది అంటాం. అంటే మనలో అన్ని గుణాలున్నాయని నేను గమనించగలిగానండి. కోపమొచ్చినప్పుడు చండీ రూపం ఎత్తుతాం కదండీ! నా ఫ్యామిలీ మీద ఎవరైనా నాకేదైనా మాట్లాడితే చండీ రూపమే. ఆవిడ దగ్గర పోవద్దు. ఆవిడ గయ్యాళి. రుద్ర రుద్రం అవతారం ఎత్తుతుంది అనేసి అంటా ఉంటాం. అంటే అదే ప్రేమ చూపించినప్పుడు ప్రేమ ప్రతిరూపమయ్యా ఆవిడ. ప్రేమమూర్తి ఆవిడ. శ్రీ మహాలక్ష్మిలాగా. అంటే శ్రీ మహాలక్ష్మి అంటే కేవలం సంపదే కాదు, సుఖశాంతులు, తర్వాత ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేదే ఆవిడ. అందుకే డబ్బుంటే అన్నీ ఉంటాయి అనుకుంటా ఉంటాం మనం. లక్ష్మి అంటే డబ్బు అనే మన మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదండీ! కానీ ఆవిడ ఎప్పుడొస్తుందంటే, మనం పార్వతీదేవిలాగా అయినప్పుడు మనలో ఉంది ఆవిడ. మనమే ఆవిడ. ఎందుకంటే మనం వేరుగా చూసుకుంటున్నాం ఆవిడ్ని. వెళ్తున్నాం, గుళ్ళకెళ్తున్నాం, నవరాత్రులొస్తే జమ్మి చెట్టుకు తిరుగుతున్నాం. ఎన్నో అమ్మవార్లకు పూజలు చేస్తున్నాం మనం. కానీ ఆ తల్లికి వారసులం మనమని నేను అర్థం చేసుకోలేకపోయానండి. ఎందుకంటే నేను వరమహాలక్ష్మి పూజ చేస్తే ఒక 30, 50,000 ఖర్చు పెట్టేదాన్నండి. ఆ చీరలు, ఆ నగలన్నీ నాకే మళ్ళీ వచ్చేవి. ఆవిడకేం లేదు. ఆవిడ పేరు అంతే. కానీ స్వయంగా నేను ఒక అనుభవాన్ని పొందాను. చెడిపోతాయి కదండీ! దుస్తులు. పట్టు చీర కట్టుకొని పూజలు చేసేటప్పుడు కుంకుమ అంటుకుంటుందో, ఏదో అనుకుంటుందని. అందుకే మామూలు చీర కట్టుకునేదాన్ని. లేకుంటే నైటీ యేసుకునేదాన్ని. ఒక శ్రావణ శుక్రవారం నాకొక అనుభవం వచ్చిందండి. ఆవిడ కలశానికి అంతా రెడీ చేశాను. గొలుసు యేస్తా ఉంటే, ఆ కలశం నాకు కలశంలాగా అనిపియలేదు. మెత్తటి స్కిన్ తగిలితే ఎలా ఉంటుందో అలా అనిపించిందండి. ఒక్కసారిగా షాకయి నా చేతిలో నుండి అది జారి విడిచేశాను. ఆ గొలుసును. ఏంటి నాకు మెత్తగా కనిపిస్తా ఉంది. చెంబు అంటే గట్టిగుంటుంది. ఇదేంటి ఇలా మెత్తగని 2, 2 సార్లు తడిమినా శ్రీశైలంలో ఇచ్చేశ్వరి దేవస్థానమో ఏదో ఉందంటండి. ఆవిడకి ఇక్కడ నొక్కితే మెత్తగా కనిపిస్తుందంట. అలాగే నాకు ఆ రోజు ఒక ఆహ్, ఆ ఒక వెండి చెంబును ముట్టుకుంటా ఉంటే అలా అనిపిచ్చింది. ఆ క్షణంలోనే నేను ధ్యానానికి కూర్చున్నాను. అప్పుడు అక్కడి నుండి ఒక వాయిస్ వచ్చిందండి. అంటే అది నా లోపలిదో అక్కడి నుండొచ్చిందో నాకు తెలీదు. ఒక తల్లి ఎప్పుడు గూడా కూతుర్ని తనకన్నా గొప్పగా చూడాలనుకుంటుంది. తనను మించిన ఆనందము, అందంతో చూడాలనుకుంటుంది. మరి నన్ను తయారు చేస్తున్నావే, నువ్వెలా ఉన్నావో ఒక్కసారి చూసుకో అని వచ్చింది. వెంటనే వెళ్లి అద్దంలో చూసుకున్నానండి. ఊరికే తలకు రబ్బర్ బ్యాండ్ కట్టుకున్నాను. మామూలు చీర కట్టుకున్నాను. ఏమి అంతే. అలా ఉన్నాను. అప్పుడు అనిపించిందండి. వెంటనే నేను చక్కగా సాయంత్రం ఎలా అందరిని పిలిచేటప్పుడు అలంకరించుకునేదాన్నండి నేను. అప్పుడు ఎంతో చక్కగా ఎలా అలంకరించుకుంటానో, అలాగే అలంకరించుకొని, ఆవిడ పూజ చేసిన రోజు సాక్షాత్ ఆవిడ మా ఇంటికొచ్చిందండి. ఎందుకంటే దీనికి ఉదాహరణ ఏంటంటే, అంటే ముందు నా పూజలు ఎలా ఉండేవంటే, ఒక దేవుడు ఉండేవాడు కాదండి మా ఇంట్లో. మా పిల్లలు నవ్వేవాళ్ళు. "అమ్మా జలుబు చేస్తుందమ్మ వాళ్ళకు" అనేవాళ్ళు. ఎందుకంటే దాన్ని బాగా చింతపండులో నానబెట్టేదాన్ని. పితాంబరి, సబీనా అన్నీ.
తళతళ మెరవాలి నా దేవుళ్ళు. ఎవరైనా చూస్తే గీత ఎంత బాగా పూజ చేసిందో, పొగడాలి నన్ను. అంటే నా కోసం కాదు ఆ పూజలు. చూసే వాళ్ళ కోసం చేస్తున్నానండి. మరి ఏ దేవుడుంటాడండి పూజ చేస్తూ, భర్తని తిట్టేదే, నేనే చేసుకొని సావాలని పిల్లలకి చెప్పేదే, నాకు కొంచెం హెల్ప్ చేయరా మీరు అని తిట్టుకుంటూ పూజ చేస్తే ఏ దేవుడుంటాడండి? ఏ దేవుడు ఉండలేదండి అప్పుడు మా ఇంట్లో. ఎప్పుడైతే నేను ధ్యానానికొచ్చానో, కొన్ని సంవత్సరాలు పూజలు చేస్తూ వచ్చానండి. అంటే మా వారికి చాలా ఇష్టం నేను అలా అలంకరణ చేసేటప్పుడు. తిట్టినా, ఏం చేసుకున్నా చేస్తుందని అడిగినవన్నీ తెచ్చి ఇచ్చేవాళ్ళు. కానీ అప్పటి పూజలకి, ఇప్పుడు ఉండే మనస్తత్వాన్ని లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. అప్పుడు అలా చేశాను. నా కోసం చీర, నాకేది నచ్చుతుందో, నా దేహానికి ఏది నచ్చుతో ఆ కలర్ కొనేదాన్ని నేను. నా దగ్గర ఏ నగలు లేవో అది కొనేదాన్ని. ఏదైతే నాకిష్టమో ఆ పనులు తెచ్చుకొని పెట్టేదాన్ని నేను. చూడండి అమ్మవారి పేరు హ్మ్, నాకు నేను కొని తెచ్చుకుంటున్నాను అన్నీ. మరి ఆవిడ అలా చేస్తున్నా, మెల్లిగా ఆవిడ నన్నెంత ప్రేమ చూసేదో చూడండి. ప్రేమతో చూడకపోతే ఆ వాయిస్ నాకు వినిపిచ్చేదా? నేను అనుకునేదాన్ని అమ్మవార్లకి ఏదైనా కోపమొస్తే ఏదన్నా మా ఇంట్లో జరిగిందంటే, చూడు నేనిలా చేయలేదు పూజ, అలా పెట్టలేదు అందుకే ఇది జరిగింది అనుకునేదాన్నండి. ఎప్పుడైతే ధ్యానంలో వచ్చానో, అది కాదు ఆవిడకి మనసు అర్పించాలి. ఇవి కాదు అలంకరణల ఆర్భాటాలు కాదు. ఆ ఒక్క వరమహాలక్ష్మి పూజ కరెక్ట్‌గా శ్రావణ మాసం వచ్చింది కదండీ! ఆహ్, అప్పుడు ధ్యానులందరూ ఉన్నారు మా ఇంట్లో. సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అందరూ మా ఇంట్లో ఉన్నారు. పుష్ప మేడం కావచ్చు, అంపణ అందరిని పిలిచానండి. ఇంతకుముందు బంధువుల్ని పిలిచేదాన్ని. ధ్యానంలో వచ్చినప్పుడు ధ్యాన బంధువుల్ని పిలిచేదాన్ని. ఆ రోజు సాక్షాత్ చిన్న పాప రూపంలో మా ఇంటికొచ్చిందండి ఆవిడ. ఒక శక్తి ఉంది. ఏదో ఒక రూపంలో ఈ సృష్టిలో ఒక శక్తి ఉంది. దాన్ని మనం ఎన్నో రూపాలుగా పేర్లు పెట్టుకుంటున్నామనేది నాకు తెలిసొచ్చిందండి ఆ పూజ ద్వారా. అందరూ కూర్చున్నారు. పూజ అయిపోయింది. పాదాలకు పసుపు రాస్తున్నాను. ఆ చిన్నారి కూడా పెట్టింది. ఎవరో తీసుకొచ్చారు ఈ పాపను, మనవరాలో, ఎవరో కూతురో అయుంటుంది అనుకున్నాం. ఎందుకంటే ఇంటి నిండా జనాలున్నారు. అనుకోని చక్కగా రాస్తే, తాను అడిగి మరీ దానిమ్మ పండు తీసుకొనింది. నేను వేరేది ఇచ్చకపోతే నాకొద్దు అదే ఇవ్వాలి నాకని. నవ్వారు అందరూ. ఎంత చక్కగుందో పాప అనేసి. చక్కగా పట్టు లంగా యేసుకొని చిన్న పాప 5 సంవత్సరాల పాప. తర్వాత అంతా ఈ వంట భోంచేసే టయానికి ఆ పాపకు అందరూ అడుగుతున్నారు. నేను గూడా అడుగుతున్నాను. ఎక్కడెళ్ళింది? బయటికెళ్తే అస్సలు కనిపించడం లేదు. వీధిలో వెళ్లి అందరిని అడిగాను. ఎవరైనా చిన్న పాప బయటొచ్చిందంటే ఎవరు లేదంటున్నారు. అప్పుడు తెలిసిందండి. ధ్యానానికి ముందు పూజ, ధ్యానం తర్వాత పూజ. అంటే మనసుని అర్పించాను ఆవిడకి నేను. మనసునర్పించి నువ్వున్నావు. ప్రతి ఒక్కళ్ళకి కావాలి నువ్వు. ఎందుకంటే ఆవిడే కోరుకుంటున్నారు కదండీ! ఆవిడ కావాలని. కేవలం ఆవిడ సంపదనే కాదండి. సంతోషాన్నిచ్చేది గూడా వరమహాలక్ష్మి. అలా కోరుకున్నప్పుడే నాకావిడ దర్శనం అయిందండి. అంతవరకు నేను ఎన్ని సంవత్సరాలు చేసినా ఏమి జరగలేదు కదా! నా అనారోగ్యం కాదు కదా! నా ఇంట్లో పరిస్థితులు గూడా మారలేదండి. ఏ రోజైతే నేను ఈ భావనతో ధ్యానంలో వచ్చిన తర్వాత ఆవిడని చేశాను. కొన్ని సంవత్సరాలు చేశాను. ఆ పూజ గూడా చేశాను నేను. అప్పుడు తెలుసుకున్నానండి. ఆవిడకి ఇవి కాదు. ఒక ఫోటో పెట్టి మనస్ఫూర్తిగా సర్వే జన సుఖినో భవంతు అనడమే కాదు, ప్రతి ఒక్కరికి నీ అవసరం ఉందమ్మా అని కోరుకున్న రోజే నా జీవితంలో అద్భుతాలు సృష్టించిందండి ఆవిడ. అంతే కదండీ! పత్రి సార్ అదే కదా చేశారు. తన ఫ్యామిలీని పక్కన పెట్టారాయన. తన పిల్లల్ని పక్కన పెట్టారు. అమ్మ ఎలా చూసుకుంటుందనే ఆలోచన లేకుండా పక్కన పెట్టేసి, ఒక విశ్వ కళ్యాణానికి దిగిన సర్వాత్మ ఆయన, విశ్వాత్మ ఆయన. భారత మాతకు ముద్దు బిడ్డ ఆయన. మరి ఆయన వారసులుగా అయ్యాం మేము. ఇంటిని చూసుకుంటూ ఎంత చక్కగా చెప్పారండి ఆయన. సంసారంలో నిర్వాణాన్ని పొందాలా అని చెప్పారు. అది నాకు చాలా నచ్చేదండి. ఎందుకంటే బయటకి వదిలేవాళ్ళు కాదు. అంతకు ముందు మా ఆయన ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా వాళ్ళకి కాఫీ తీసుకురావాలన్నా ఆయన పర్మిషన్ కావాలి నాకు. కానీ అదే ఈరోజు 24/7 నేను బయట తిరుగుతా ఉంటానండి. ఆయన సహకారంతోనే ఆయన ఇప్పుడు పూజలు చేయకపోయినా ఏమనడు. అంతకుముందు కోపగించుకునే ఆయనే అవసరమైతే 2 అగరబత్తులు గూడా వెలిగించని ఆయన, ఈరోజు 2 అంటే ఆయనకిష్టమైతే ఆయన చేస్తాడు. ఏదో రోజు ఆయన చెప్పినప్పుడు
చెయ్యి అన్నప్పుడు చేస్తానండి. ఇష్టంగా అది గూడా. హృదయాన్ని అర్పించి. అంటే ఆ ఒక్క ధ్యానం యొక్క జ్ఞానం ఎలా వచ్చిందంటే, సామాన్యమైంది కాదు ఒక మహిళ. తన అందరిని ఆకట్టుకోగల ప్రేమతో కట్టి పడేసే గుణం ఉండేదే మహిళ. అందుకే ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అంటారు. ఇల్లాలిని చూసి ఇల్లు చూడు అంటారు కదండీ! అంటే ఇవన్నీ పెద్దవాళ్ళు ఏదైతే చెప్తూ వచ్చారో, ఒక స్త్రీని ఎక్కడ గౌరవించబడతారో అక్కడ అందరూ ఉంటారు అనడానికి నేను ఎన్నో చూసానండి. ముఖ్యంగా నన్ను. వాళ్ళు గౌరవిస్తారో లేదో నాకు తెలీదు. కానీ నన్ను నేను గౌరవించుకుంటున్నానా? ఎందుకంటే నా చేతిలో ఒక పైసా ఉండేది కాదు. నాకేమి తక్కువ కాదు. కానీ నా చేతికొచ్చేది కాదు. ఎందుకంటే నన్ను నేను హింసించుకుంటున్నాను. నన్ను నేను ఒక ఆడది, ఆడది అని తిట్టుకుంటున్నాను. కానీ త్రిమూర్తుల రూపమే ఈ ఆడ రూపము అని ఊహించలేకపోయానండి. పార్వతి, సరస్వతి, లక్ష్మీమాత త్రిమూర్తులే కదండీ! గాయత్రి మాత వీళ్ళందరూ ఒక మహిళలే. ఒక స్త్రీ తత్వాన్ని పొంది అత్యద్భుతంగా ఎలా ప్రపంచాన్ని సృష్టి చేసిన మహారాణుల వారసత్వంలో పెరిగిన పుట్టిన ఒక ఆడది, ఆడదాన్ని అని కించపరుచుకుంటామంటే ఏ దేవత నా దగ్గర ఉంటుందండి? ఏ శక్తి ఆ ఎనర్జీ నాకు ఎలా వస్తుంది? అది నేను తెలుసుకున్నానండి. అప్పటినుండి నన్ను నేను ప్రేమించుకోవడం మొదలెట్టాను. నేను ఎలా ఉన్నా నేను స్వీకరించానప్పుడు. ముందు స్వీకరించేదాన్ని కాదు నేను. అప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని స్వీకరించాను. ఈయన నా భర్త ఒక చీర ఇష్టంగా కొన్నప్పుడే నేను ఎంతో విలువగా పెట్టుకున్నప్పుడు, పై లోకాల నుండి కోరుకొచ్చాను నేను వీళ్ళను. నేనెలా ఉండాలి అని తెలుసుకున్నానండి నేను. ఆ తెలుసుకున్నప్పుడు అక్కడ ఉండే మైండ్‌సెట్ చేంజ్ అయిందండి. నా ఆలోచనలు చేంజ్ అయ్యాయి. నా తల్లి ఎవరు? నా తండ్రెవరు? మా తమ్ముళ్ళెవరు? చాలా నేను కోపగించుకునేదాన్ని వాళ్ళ మీద. తర్వాత తెలుస్తూ వచ్చిందండి. ఓహ్! మనం ఎంత వరకు అక్కడ ఉండాలో అంతవరకు ఉండగలుగుతాము. ఎందుకంటే నే నేను వచ్చింది. నేను తెలుసుకున్న ఒక సత్యానండి. ఈ దేహం వచ్చింది కేవలము వీళ్ళ వీళ్ళకు ఈ దేహంతో అనుబంధాలు, సంబంధాలు ఉండే వాళ్ళతో ఉంటూ, సారే మనల్ని హిమాలయాలకెళ్ళమని చెప్పలేదు కదా! అనుకున్నానండి నేను. ఇంట్లో ఉంటూ కుటుంబ ధర్మాన్ని నిర్వర్తిస్తూ, నా చాత ఎంతవుతుందో అంతకు మించి చేయమంటున్నారు సార్. కానీ ఫస్ట్ నా చాత ఎంతవుతుందో అంతే సేవ చేయడానికి బయట కదిలినప్పుడు అప్పుడు చూశానండి నేను. ఈ దేహానికిచ్చే గౌరవం చూశాను. ఈ దేహాన్ని ప్రేమించే వాళ్ళను చూశాను. ఎంత అద్భుతం అనిపిచ్చిందని. అప్పుడు అనుకున్నానండి. ఇంక చివరి జన్మ అవుతుందో లేదో నాకు తెలీదండి. అంత పుణ్యాన్ని నేను సంపాదించుకున్నానో లేదో గూడా నాకు తెలీదు. ఇంకొక జన్మ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇంకొక జన్మ అంటూ ఉంటే మళ్ళీ ఒక మహిళగా పుట్టడానికే నేను ఇష్టపడతానండి. అంత గొప్పదండి మహిళా జన్మ. ఇది నేను నా ధ్యానం నుండి తెలుసుకున్నానండి. ఇంతకు ముందు ప్రతి క్షణం కన్నీళ్ళే. ప్రతి క్షణం ఏడుపే. ఎందుకురా భగవంతుడా! నన్ను ఆడదానిగా పుట్టిచ్చావు అని ఏడ్చేదాన్నండి నేను. కానీ ఈరోజు ఒక ఆ ఇంట్లో చూడండి అంటా ఉంటారు కదండీ! ఆడదిక్కులేని ఇల్లు ఎలా ఉంటుందండి అని. చూడండి ఒక ఇంటినే దిక్కు లేకపోతే ఎలా సృష్టే లేదండి ఆడది లేనప్పుడు. అది నేను తెలుసుకున్నానండి. వస్ ఎన్నో నిందలు వచ్చాయి. ఎన్నో విమర్శలు. ఒక ఆడది బయటకు కదిలిందంటే ఎన్నో వస్తాయండి. భరించాను. ఆ శక్తి నాకు ఒక ధ్యానం ద్వారానే వచ్చిందండి. ముందు రి ఫ్యామిలీ వాళ్ళు రిలేషన్సే స్టార్ట్ చేశారు. "ఏంటి ఇలా తిరుగుతున్నావు? ప్రచారం అని బయట తిరుగుతున్నావు" అది ఇది అనేవాళ్ళు. కానీ ఆ ప్రచారానికెళ్ళినప్పుడు నాలో ఉండే అహంకారం ఎలా తగ్గిందో చూసుకున్నాను. అహంకారం చాలా ఉండేదండి నాకు. దాన్ని ఎలా పోగొట్టుకున్నానో నేను ఒకరి దగ్గర వెళ్లి దేహి అనేసి ఒక పైసా అడుగుతున్నాను. ఒక విశ్వానికి ఇవ్వండి. ఒక పిరమిడ్ కట్టిస్తున్నారు ఇవ్వండి. అన్నదానం జరుగుతా ఉంది ఇవ్వండి అని అడగాలంటే అంతకుముందు నాకైతే నేనెందుకు అడగాలి? కావాలంటే నేనిస్తాను తీసుకెళ్ళు. ఎవరైనా అన్న డబ్బులు అడగడానికి అనాథాశ్రమం వాళ్ళో ఎవరో ఒకళ్ళు వస్తుంటారు కదా! ఇంటి దగ్గర. అప్పుడు ఇచ్చేటప్పుడు ఇలాగే అనేదాన్నండి. తీసుకెళ్ళు అనేదాన్నండి. కానీ ఇప్పుడు ఒక్క రూపాయి అడగాలన్నా గూడా ఆ ఒక సంతోషం తన్నుకొస్తుందండి.
ఎందుకంటే సాక్షాత్ పరమశివుడు, బాబా అందరూ వేలో నేనున్నాను కదా! అని గర్వం వస్తుందండి నన్ను గూడా. నా కోసం నేను అడుక్కోవడం లేదు. ఒక విశ్వానికి అడగాలంటే ఆ స్త్రీకి సాక్షాత్ అన్నపూర్ణేశ్వరి అవుతే తప్ప అడగలేం కదండీ మనం. ఆ గుణాలు నాకొచ్చాయి. ఆ ధ్యాన శక్తి నుండి. ఆ ధ్యాన సాధన నుండి నాలో ఉండే అహంకారాన్ని తొలగించుకున్నాను. అహంకారంతో ఎన్ ఎంతో నేను ప్రాబ్లమ్ తెచ్చుకునేదాన్ని ఇంట్లో, రిలేషన్స్ దగ్గర, అందరి దగ్గర. ఎప్పుడైతే అది నా నుండి బయటకి వచ్చేసిందో, ఆ ప్రేమ తత్వాన్ని నేను అనుభవించడం మొదలెట్టానండి. ప్రతి ఒక్కళ్ళకు నేను ఒక ఆదర్శంగా నిలబడడం చూశాను నేను. మా అమ్మాయి అని మా అమ్మ, నా భార్య అని మా ఆయన, మా అమ్మ అని మా పిల్లలు గర్వంగా చెప్తా ఉంటే, ఇది కదరా ఆడదాని జన్మ అనిపిచ్చేది. కుష్టు రోగులంటేనే అసహించుకునేదాన్ని. సాక్షాత్ కుష్టు రోగుల దగ్గర వెళ్లి ధ్యానం నేర్పించినప్పుడు అనిపిచ్చిందండి. అందుకే పత్రి సార్ అంటారు, ఒకసారి సారొచ్చారు బళ్ళారికి. ఆయనన్నారు, "కథలు ఇంకా నీ టైమొచ్చిందంటే." "సార్ నేనేం చదువుకోలేదు. బుక్స్ అసలే చదవను నేను. మరి నేనేం చెప్పను సార్" అన్నాను. "నీ జీవితంలో జరిగే అనుభవాలే చెప్తూ వెళ్ళు" అన్నారు. పంపించకుండా ఉన్నారు సార్ ఇంట్లో అన్నాను. అంతకు ముందు అంటే ఆపద్ధర్మం కోసం అబద్ధాలు గూడా ఆడానండి నేను. మా ఆయన వేరే ఊర్లో పనిచేసేవాళ్ళు. అప్ అండ్ డౌన్ చేస్తా ఉండే. పొద్దున 8కెళ్తే రాత్రి 9 గంటలకు ఒకేసారి పిల్లలు, ఆయన కలిసి వచ్చేవాళ్ళు. అప్పటిదాకా ఇంట్లో ఏం పని ఉండదు కదండీ! అందరూ ఒక టీమ్‌లాగా చేరుకొని ప్రచారాలకెళ్ళేవాళ్ళం హాస్పిటల్స్. ఎక్కువ మేము అలాగే చాయిస్ చేసుకునేవాళ్ళం. బాగున్న వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళేదో మా మైండ్ సెట్ అప్పుడు. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళ దగ్గరెళ్లి చెప్తే వాళ్ళు తొందరగా వింటారు కదని హాస్పిటల్స్ అల్లంతా ప్రచారానికెళ్ళేదాన్ని. ఆయన రాకముందే మళ్ళీ ఏమి తెలియనట్లు ఉండేదాన్ని. సపోజ్ ఆయనకేదైనా ఇక్కడ బ్రాంచ్‌లో పని ఉందని తొందరగా వచ్చేసారనుకోండి. అందుకే ముందుగానే ఒక ఐడియా చేసుకొని పర్స్‌లో ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకొని వెళ్ళేవాళ్ళమండి. ఇంటికి ఆయనేమైనా వస్తే పండ్లు అవన్నీ కొనుక్కొని పూజకెళ్ళానండి. ఇలా చెప్పేదాన్ని. భయమేసేది ఎక్కడ తిడతారో అనేసి. అంటే ఇంటికి బయట పంపించేవాళ్ళు కాదండి. వాళ్ళు పూజకి పిలిచారండి అనేదాన్ని. అవునా! భోంచేసి కూడా వచ్చామంటే ఒక్కొక్కసారి ఆ! అని తల ఊపేవాళ్ళం. ఎందుకంటే ఇంక పూజకి పిలిచారంటే భోజనం పెట్టకుండా పంపిస్తారా? ఆ రోజు ఆకలెయ్యేది. వద్దొద్దు ఈరోజు తిన్నాననుకో అబద్దాలయిపోతుంది. అంటే ఇలాంటివన్నీ భయమనిపిచ్చేది. అబద్దాలు చెప్తున్నానా అని. కానీ ఆ అపద్ధర్మం కోసం ఒక సత్యాన్ని తీసుకునేటప్పుడు అంటే నాలో ఉండే ఒక అహంకారాన్ని కావచ్చు, ఒక అజ్ఞానాన్ని కావచ్చు, అది తొలగించుకోవాలంటే నేను బయటకి కదలాలి. పత్రి సార్ చెప్పారు కదా! నేను బయటకి కదలాలి. అన్ అంత తపన పడేదాన్ని. అలా వెళ్తూ, వెళ్తూ ఒకసారి దొరికిపోయానండి నేను. అంటే ఏది జరిగినా మన మంచికే అంటారు కదండీ! మా ఆయన ఫ్రెండ్స్ దగ్గరే ఆయన నేను చూడలేదు ఆయన్ని. ఆయన చూసారు నన్ను. జీన్స్ ప్యాంట్ అని మాకు ఫేమస్ అండి జైన్ మార్కెట్‌లో. అక్కడికెళ్ళడం, ఆయన దగ్గర అన్నదానానికి రప్పించ అందరూ 100, 200, 500 ఇస్తా ఉంటే, ఆయన ఒకేసారి రూ. 1000 ఇచ్చేసరికి చాలా ఆనందం అయిపోయింది మాకు. రాసుకొని వచ్చంగానే ఆయన ఫోను చేసి చెప్పడం, మా ఆయనొచ్చి నన్ను ఇంట్లో తిడతా ఉంటే, ఈయనకెలా తెలుసు? నేను రాగానే చీర గూడా మడత పెట్టి అంటే ఏది కనిపించరది. ఇంట్లో ఎలా ఉన్నానో నేను పని చేసుకుంటూ అలా కనిపించేదాన్ని ఆయన. ఈయనకెలా తెలిసింది అని అనుకోని మరుసటి రోజు చెప్పారాయన. ఇలా వెళ్ళావంట షాప్‌కి నువ్వు వాడిచ్చాడంట నీకవసరమా? నీ నుండి ఏమవుతుంది అది ఇవ్వు. బయటెందుకెళ్తున్నావు? డబ్బులు అడుక్కుంటున్నావంట కదా డబ్బుల్ని. ఇలాగే తిట్టారాయన. అప్పుడు ఆయన ధ్యానంలో లేరు. నోటికొచ్చారు తిట్టారు. ఏమంటారో తెలుసా? డబ్బులు వెళ్లి అడుక్కుంటూ ఉంటే, ఒక అనాథాశ్రమం వాళ్ళు వెళ్లి అడుక్కుంటున్నట్లా అడుక్కుంటున్నావు నువ్వు. చాలా తిట్టేశారు. బాగా కోపమొచ్చింది నాకు. మరుసటి రోజు ఎళ్ళాం మేమంతా మా టీమ్‌తో వెళ్ళాం. "తీసుకోండి రూ. 1000 మాకొద్దు అక్కర్లేదు. మీరిలా చెప్పారు. మీరు మా ఆయన ఫ్రెండ్ అని గూడా నాకు తెలీదండి" అనేసి ఇచ్చేస్తే, "లేదమ్మా చాలా మంచి పని చేస్తున్నావు" అన్నా గూడా వినలేదండి. తర్వాత ఆయన మళ్ళీ మా ఇంటికి మరుసటి రోజు మా ఇంటికొచ్చి అప్పుడు మా ఆయన్ని కూర్చోపెట్టి చెప్పారండి. ఇది అందరు చేసేకి సాధ్యమే కాదు. ఎంతో అదృష్టం తప్ప ఇలాంటి అవకాశాలు రావు. ఆవిడ ఒకరికి అన్నదానానికి అడుక్కుంటా ఉందంటే, ఏమి తక్కువ మీకు? ఆవిడే ఇవ్వచ్చు కదా! కానీ అడుగుతా ఉందంటే అర్థం చేసుకో అని మళ్ళీ ఆయన 5,000 ఇచ్చి ఎళ్లారండి. అప్పుడు మా ఆయనకి తగిలిందండి. ఓహ్! ఇందులో ఏదో ఉంది. అంటే నేను కలెక్షన్‌కెళ్ళినప్పుడంతా ఎన్నో అద్భుతాలు జరిగాయండి మా ఇంట్లో. అంటే అది ఏదో జరుగుతుంది. నేనిది చేస్తే ఇది వస్తుందనే ఆలోచన లేదండి. ఎంప్టీ మైండ్.
ధ్యానం చేయడం, వెళ్ళిపోవడం. ధ్యానం చేయడం, వెళ్ళిపోవడం. ఇది చేస్తే అది వస్తుందా? వచ్చిన తర్వాత 2 రోజులకి ఆలోచన చేసేదాన్ని నేను. ఏవండీ ఇలా జరిగింది చూడండి, ఇలా జరిగింది అప్పుడు మాట్లాడుకునేవాళ్ళం ఇద్దరం మేము. అంటే ఒక ప్రతిఫల ఆహ్, ఆశించకుండా ఏది గూడా మనం ఒక నిస్వార్థ సేవ చేస్తూ వెళ్తే దానికి పెద్ద ఉదాహరణ అన్నీ మనకాయన చెప్పలేదండి. చూపిచ్చాడు ప్రాక్టికల్‌గా. పత్రి సార్ జేబులో ఒక పైసా ఉండదండి. నేను ఆయన్నే ఒక మోడల్‌గా చూసాను స్టార్టింగ్‌లో. ఎలా చేస్తాడీయన? ఎలా ఇంతమందిని ఆకట్టుకుంటున్నారు? ఆయన దేవుడే. కానీ నేను ఆ దేవుడి దగ్గర ఉండే చిన్న దీపాన్నే కావచ్చు వెలిగివ్వగలను కదా! కనీసం ఒక నలుగురికి ఇదొచ్చిందండి నాకు. అలా ఆ డబ్బులు అడిగేటప్పుడు ఆ ఆనందమే వేరు ఉండేదండి. సేవ చేసేటప్పుడు అప్పుడు అనిపిచ్చిందండి. వేస్ట్‌గా ఏ జీవితం రాలేదు. ఊరికే దిగలేదు. ఎవ్వరు గూడా ఊరికే దిగలేదు. ఆ జ్ఞానాన్ని అందుకునే వరకు వాళ్ళు ఆ అనుభవాలు పొందుతూ ఉంటారు. అందుకే పత్రి సార్ అంటారు కదా! ఉపేక్షించు అనేవాళ్ళండి. సార్ మా ఆయన రావట్లేదు సార్ ధ్యానానికి అంటే ఎంత సహనంగా, ఎంత నవ్వుతూ చెప్పేవాళ్ళాయన. ఉపేక్ష. నీ సహనమే ఆయన్ని తీసుకొస్తుంది అని. అందుకే చాలా సార్లు బాధలు పడినా ఆ సహనం వచ్చిందండి నాకు. ఆ సహనంతో ఈరోజు నా ఇల్లు ధ్యాన కుటుంబం, సస్యహార కుటుంబం అయిందంటే ఒక్కొక్క పదాన్ని పత్రి సార్ ఏం చెప్పారో దాన్ని తీసుకున్నానండి. ఇంట గెలిచాను. ఈరోజు ఇలా తిరుగుతున్నాను. ఎవ్వరేమన్నా గూడా మా ఆయన అంటారు, "పట్టించుకోవద్దు. నువ్వొచ్చింది దాని కోసం కాదని" స్వయంగా అంతకుముందు రి వాళ్ళ ఫ్రెండ్సొస్తే వంటింటి నుండి స్పూన్ శబ్దం చేస్తే కాఫీ పట్టుకొనొచ్చి ఇచ్చేవాళ్ళాయన. ఏదైనా పొరపాటున నేను తీసుకొస్తే ఆ రోజు మహాభారతం ఇంట్లో. అంటే అప్పటికి, ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది. అంటే ప్రతి స్త్రీలో ఒక శక్తి దాగి ఉందండి. ఆ శక్తి కొంతమంది పూజల ద్వారా తీయొచ్చు. కొంతమంది సాధన ద్వారా తీయొచ్చు. కానీ మనం ఫాస్ట్‌గా ఎళ్ళడానికొచ్చాం కదండీ! కలియుగం అండి. కలియుగం అంతమైపోయింది. సత్యలోకం అండి. ఇప్పటికి ఇంకా మనం మహిళలు నేనొచ్చింది కేవలం కుటుంబం కోసమే అనుకుంటుంటే చాలా తప్పండి. ఎందుకంటే మళ్ళీ ఆడజన్మ దొరుకుతుందో లేదో నాకు తెలీదు. ఈ జన్మలోనే వస్తాయండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ఇబ్బందులొస్తాయి. నాకొచ్చాయి. నేను నాదే చెప్పుకుంటున్నాను. చాలా వచ్చాయి నాకు. కానీ ఒకసారి ఇంట్లో కూర్చొనేసాను నేను. ఇ ఇక్కడే ఇన్ని ప్రాబ్లమ్స్ అంటే ఇంట్లో నుండి ఆరోగ్యం నుండి ప్రాబ్లమ్స్ వచ్చి నేను ధ్యానానికొస్తే ఇక్కడ గూడా ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ గూడా ఇవే మాటలుంటే అక్కర్లేదు నాకు. ఏది అక్కర్లే. ఆ ఇల్లే నాకు మేలు అని ఇంట్లో కూర్చున్నప్పుడు చెలికేరి లక్ష్మి మేడం నన్ను లేపిందండి. నా కూతురు మా అమ్మాయి నన్ను లేపింది. వెళ్ళు. అంటే స్త్రీకి అనాది నుండే ఉంది కదండీ! సీతను వదలలేదు, ద్రౌపదిని వదలలేదు, అక్క మహాదేవిని ఏ ఆడవాళ్ళని వదలరండి. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదండి. మనలో ఉండే శక్తిని బయటకు తీయాలంటే వాళ్ళు కావాలి మనకు. కదండీ! నేను ఆ రోజు వాళ్ళు ఆ మాటలు అన్నారు కదా అని ఇంట్లో ఉండిపోయుంటే, ఈరోజు నేను పత్రి సార్ హృదయంలో ఉండకపోనేమోనండి. అలా బయటికి కదిలాను కాబట్టే, నా తండ్రి హృదయంలో నేనున్నానండి. నిలబడి నా కూతురు పెళ్లి చేశారు. నాకొక ఛాలెంజ్ విసిరారు మా రిలేషన్స్ అంతా. ఎలా చేస్తావని. మేమా చేసింది ఆ పెళ్లి అన్నంత ఘనంగా చేపిచ్చాడండి ఆయన. అంటే ధ్యానానికి ముందు నాదంతా మైండ్ ఎలా ఉన్నిందంటే, ఎలా జరుగుతుందో, నేను చచ్చిపోతే ఎలా ఉంటారో నా బిడ్డలు, ఎలా ఇప్పుడు బంధాల్లో ఉన్నాను. కానీ తామరాకు మీద నీటి బొట్టులా ఉన్నానండి. ప్రేమ ఉంది పిల్లల మీద. వ్యామోహం లేదు. వాళ్ళ జీవితాలు వాళ్ళవి. ఎంతో పిలుస్తుంటారు మా దగ్గరొచ్చి ఉండొచ్చు కదా అని. కానీ సేవ చెయ్యాలి. ఈ ఊపిరి ఉండే వరకు సేవ చెయ్యాలి. ఊపిరి పోతున్నా గూడా పత్రి సార్‌ని ఈ ఈ చిన్న పని నువ్వు చూసి ఎళ్ళంటే, ఆ ఊపిరిని గూడా రిక్వెస్ట్ చేసుకొని ఉండి ఆ పని చేసి పోవాలనే కోరిక ఉందండి. అంటే ఆయన అంతగా ఒక ఆడదాన్ని ఎలా ఉంటుంది అని సాధన ద్వారా చూపిచ్చాడండి ఆయన. అందుకే మహిళల్ని అంత ఉన్నత స్థానం ఇచ్చారంటే అది ఒక్క పీఎస్ఎస్ఎంలో పత్రి సారేనండి. ఏ సొసైటీలో మహిళలకు ఉన్నత స్థానం లేదు. అది మనకే దొరికింది. ఆయన్ని నేనెప్పుడు ఒక 7 అడుగుల విగ్రహంని చూడలేదండి. ఆయన దిగి వచ్చిందే మన కోసం. ఆయన మనల్ని కోరుకొచ్చారని అంటారందరూ. మనం ఆయన్ని కోరుకొచ్చామండి. ఎందుకంటే ఒక మహిళ ఏమైనా చేసి చూపిస్తుంది అని ఆయన ఆ శక్తులన్నీ బయటకు తీశారండి. మనం అనుకుంటే చిటికెలో ఎన్నో జరుగుతాయి. ఒక్క ఆలోచన.
ఆ ఆలోచనని ఎలా మార్చుకోవాలి? ఎదుటివాడు శత్రువుగా వచ్చినా వాడిని ఎలా నువ్వు మార్చుకోవచ్చు అనే జ్ఞానాన్ని ఆయన అందించాడండి. నా ఇంటినే చూశానండి. నరకంలా అనిపిచ్చేది. నా ఇంట్లో నేనే ఉండలేకపోయేదాన్ని. ఇంకా ఎవరొచ్చినా కూర్చోలేకపోయేవాళ్ళు. అనేదాన్ని నేను కాసేపు కూర్చోవచ్చు కదా! నాతో మాట్లాడొచ్చు కదా! అనేదాన్ని. అంటే అప్పుడు ఎప్పుడు బెడ్‌లోనే ఉండేటప్పుడు నేను ఎవరైనా వచ్చి నాతో ఒక 4 మాటలు మాట్లాడితే బావుంటుందని కోరుకునేదాన్నండి. ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అనారోగ్యంతో పడి ఉండే వాళ్ళ దగ్గర ఎవరొస్తారండి? ఎవరు రారు. అందుకేనండి మన దేహం విలువ అప్పుడు తెలిసొస్తుందండి. నేను బాగుంటే ప్రపంచం బావుంటుంది. అందుకే పత్రి సార్ అంటారు, "సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యంగా అది కావాలి" అంటుంటారాయన. అది నేను తెచ్చుకున్నప్పుడే నేనంటే ఏంటి అని తెలుసుకున్నానండి. కేవలం నేను ఆడదని కాదు. అన్నిట్లో ఉన్నాను. ఆడదంటే ఒక తల్లి, ఒక భార్య, ఒక కోడలు, ఒక అత్తగారు అన్నిట్లో గూడా ఉన్నాం మనం. చూడండి అది ఎంత ఆనందాన్నిస్తుంది. ఒక తల్లిగా త్రిమూర్తుల్ని చిన్న పాపలుగా చేసిన అనసూయ మాత కథ మనకు ఆదర్శమండి. అంటే మనం ఆ ఒక నిస్వార్థంగా సేవ చేస్తూ వెళ్తుంటే ఎన్నో అనుభవాలు పొందానండి నేను. సాక్షాత్ వాళ్ళు మనతో కదులుతారంట. మేము ర్యాలీలు చేసేటప్పుడు చూశానండి. డేగా వచ్చేది పైన. అంటే నాకు అంతకుముందు ఎవరైనా అలా చెప్తూ ఉంటే, "నువ్వు మాంసం అనాలంటే, ఏ అవి మన కోసమే వచ్చింది తినేకి. అవి తింటూ ఉంటేనే ఈ మాత్రం ఉన్నాను నేను. తినకపోతే చచ్చి ఊరుకుంటాను బలం లేకుండా" అనేదాన్ని. కానీ ఈరోజు ఆ మహాత్ముడి వలన అవి కూడా మన ఫ్యామిలీ మెంబర్సే. అందుకే అవి అంత ప్రేమ చూపిస్తాయండి. అప్పుడు జంతువుల్ని చూస్తే అసహించుకునేదాన్ని. ఒక కుక్కని మాత్రమే ప్రేమ ధ్యానం తర్వాత నాకు తెలిసొచ్చిందండి. ఆ జంతువులను ఎంత ప్రేమతో ఒక్క ఆలోచనతో మనం వాటిని ప్రేమిస్తే అవి మనల్ని కాపాడుతాయి అనడానికి ఎన్నో అనుభవాలండి. ర్యాలీ వెళ్తా ఉంటే డేగలొచ్చేవండి. 2 పెద్ద డేగలండి. చాలా మంది చూసారు అవైతే. అంటే మనకెక్కడ నెగెటివ్ అనేది తగలకుండా అంటే మెయిన్ సెంటర్‌లో వెళ్ళేవాళ్ళం. మటన్ మార్కెట్ దగ్గర వెళ్ళేవాళ్ళం. ఎవ్వరు నోరెత్తి మాట్లాడకుండా ఒక అయ్యప్ప స్వామి ఆభరణాలెళ్తా ఉంటే ప్రొటెక్ట్‌గా ఎలా వెళ్తుందో డేగ, అలాగే మా మీద. అంటే ఎన్నో జంతువులు కనెక్ట్ అయ్యాయండి. ఒక పందితో గూడా మాట్లాడవచ్చు. ఆ తల్లిలో అంత శక్తి ఉంది. తన పిల్లల్ని వదిలించుకునే శక్తి ఆ పందిల పిల్లలో ఉంది అన్నప్పుడు నేను తెలుసుకున్నానండి. ప్రతి ఒక్క దాంట్లో స్త్రీతత్వం ఎంత గొప్పది అని తెలుసుకోగలిగానండి. మరి అలాంటి స్త్రీతత్వాన్నే ఎంతో ఎత్తుగా పెట్టాడండి పత్రి సార్. మరి ఆయన్ని ఎంత మనము కృతజ్ఞతలకు ఫుల్ స్టాప్ లేదండి. అస్సలు లేదు. ఎందుకంటే మన ఊపిరి ఉండే వరకు గూడా ఆయనకు కృతజ్ఞతలు చెప్పినా గూడా తక్కువే. అంత మహోన్నతమైన జీవితాన్ని, జ్ఞానాన్ని మనకందించిన మహానుభావుడండి ఆయన. మరి ఈరోజు ఈ ఒక జూమ్ నుండి నాకు నా ఒక చిన్న అనుభవాల్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన సరిత మేడం గారికి, గ్రాండ్ మాస్టర్ పద్మావతి మేడం ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పద్మావతి గారికి, గీత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.